బ్రేకింగ్ న్యూస్ టిక్ టాక్ పై నిషేధం ఎత్తేస్తారన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. నిషేధం ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసింది. టిక్ టాక్ కొందరికి అందుబాటులోకి వచ్చినట్లు మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వ వర్గాలు ఈ మేరకు స్పందించాయి. టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేస్తూ భారత ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని చెప్పింది. అలా జరిగినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. టిక్ టాక్ వెబ్సైట్ కొందరికి అందుబాటులోకి వచ్చిందని, వీడియోలు కూడా అప్లోడ్ చేయగలిగారన్న వార్తలు వచ్చాయి. అయితే యాప్ స్టోర్ లో మాత్రం ఇది ఇంకా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఈ వెబ్సైట్ ను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికీ బ్లాక్ చేసి ఉంచారని టెలికాం శాఖ తెలిపింది. అంతేకాకుండా ఆన్లైన్ షాపింగ్ వేదిక అలీ ఎక్స్ప్రెస్ కూడా కొందరికి అందుబాటులోకి వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత్, చైనాలు దౌత్యపరంగా, వాణిజ్యపరంగా ప్రస్తుతం దగ్గరవుతూ ఉన్నాయి. అయితే 2020 నాటి గల్వాన్ ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పాతాళానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో టిక్ టాక్ పై భారత్ నిషేధం విధించింది. మొత్తం 59 చైనా యాప్లను నిషేధించింది. ఇటీవల చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతానికి పలు చర్యలు ప్రకటించారు. ఇక సరిహద్దు వెంబడి వాణిజ్యాన్ని పునరుద్ధరించడం, పెట్టుబడులకు ప్రోత్సాహం, డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు పునరుద్ధరణ, అలాగే సరిహద్దు వెంబడి శాంతియుత వాతావరణ పరిరక్షణ వంటి చర్యలను ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రధాని టియాన్జిన్లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ సదస్సులో కూడా పాల్గొనేందుకు ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టిక్ టాక్ మళ్లీ అందుబాటులోకి వచ్చిందన్న వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది. కానీ కేంద్రం మాత్రం అలాంటిదేమీ లేదని తాజాగా స్పష్టత ఇచ్చింది.